ఏం అనారోగ్యంతో బాధపడుతున్నావు? నాకు గుండె జబ్బు, షుగర్, బీపీ ఉంది. గుండె జబ్బు, షుగర్, బీపీ. ఎక్కడ చూపించుకుంటున్నావు? ఇక్కడ ఆసుపత్రికి పోయినా. హాస్పిటల్. ఏ ఊరు మీది? మాది హరివేరము. నా పేరు అంటే కపీర్. ఇక్కడే కర్నూలు దగ్గరే. ఈ ఊరే. దగ్గర మా ఊరు మేడం. వచ్చావు. నిన్న చెకప్కి వెళ్ళావా? ఈరోజు ఈరోజు వెళ్ళినాను మేడం. ఏం రిపోర్ట్ వచ్చింది ఈరోజు? నార్మల్గా వచ్చింది. ఏం నార్మల్ రిపోర్టు? బీపీ, షుగరు, బీపీ ఈరోజు చెక్ చేశారు. గుండె జబ్బు చేసినారు. గుండె జబ్బు అన్ని చేయించిన. అన్ని చేయించిన వచ్చింది. అది కలిసి గుండె జబ్బు ఇదేనా? అదే అన్నీ. ఓకే. ఇదన్నీ నిన్న రిపోర్ట్, ఈ రోజు తెచ్చుకున్న రిపోర్ట్. ఈ రోజు ఇది పాత రిపోర్ట్. పాత రిపోర్ట్. ఇది నీకు గుండె జబ్బు, బీపీ, షుగర్ అన్ని ఉన్న రిపోర్ట్. ఇట్లా పట్టుకుంటారు. ఇదేమో ఈ రోజు చెక్ చేయించుకున్న రిపోర్ట్. ఈ రోజు చెక్ చేసుకుని. ఇగో సహోదరుడు, మీ ఊరు మీ ప్రాంతం అండి. చూడండి, షుగర్ కానీ బీపీ కానీ, తర్వాత ఈసీసీ కూడా తీశారు. అంత డాక్టర్ నార్మల్ అని చెప్పారా? షుగర్, బీపీ నార్మల్ అని చెప్పారు. ఇంతవరకు ఇప్పుడు నీకు నార్మల్ లేదా? ఇంతవరకు రాలే. ఇంతకుముందు ఇంతవరకు లేదు. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావు? నాకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఈ ఫస్ట్ టైం ఇప్పుడు నార్మల్ రావటం. ఇప్పుడు నీకు మంచి హెల్తీగా ఉన్నావా? ఆరోగ్యంగా అనిపిస్తుంది? ఆరోగ్యంగా అనిపిస్తుంది. అంటే నిన్న ప్రార్థన చేశాక చాలా మార్పు వచ్చింది. నిన్న ప్రార్థన చేసినాక ఉరుకుతున్నా. నడవలేకపోయా. అంటే ఇంతకు ముందు నడవలే. కాళ్ళు ఇంతలా వస్తాయి. కాళ్ళు వాపులు. రాత్రి నుంచి ప్రార్థన అయినాక రిపోర్ట్ వచ్చాక ఇప్పుడు బాగా నడుస్తున్నావా? ఒకసారి స్పీడ్ గా నడిపి చూపి. ఈ చివరి నుండి ఆ చివరికి చూడండి. ఈ సహోదరుడు చెప్తున్నాడు కదండి, కాళ్ళు వాపులు, నడవలేని స్థితి. అంటే మీకు తెలుసు, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉంటే కాళ్ళ వాపులు, అంతేకాకుండా నడవలేకుండా ఆయాసం అన్నీ ఉంటాయి. నిన్న ఈ స్థలానికి వచ్చాడు, ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఈరోజు తనకి బీపీ, షుగర్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అంతేకాక తను ఆరోగ్యంగా నడుస్తున్నాడు. ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఆరోగ్యంగా ఉన్నా. ఆరోగ్యంగా నేను అయ్యగారు ప్రార్థన చేశాను, అమ్మగారు ప్రార్థన చేశాను. ఎవరు స్వస్థపరిచింది? యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్యా.